హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పట్ల ఎలా ఉన్నాయి చూద్దామండి. కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పేరు, మీ పర్సన్ పేరు 3 సార్లు కానీ 5 సార్లు కానీ అనుకోండి అమ్మా. లేదంటే వారితో హ్యాపీగా గడిపిన మూమెంట్ గుర్తు తెచ్చుకోండి. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి, కాని పాయింట్స్ వదిలేయండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. టైంతో సంబంధం ఉండదు. ఎప్పుడు మీకు కంటబడినా 1-2 పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం. ఇది ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, లవర్స్, భార్యాభర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి. చూపించండి యూనివర్స్. మా వేవర్స్ యొక్క పర్సన్ మా వేవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వారి మనసులో మా వేవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూపించండి యూనివర్స్. ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా? కార్డ్స్ తీసుకున్నాక రీడింగ్కి వెళ్దామండి. తను మేనిఫెస్టేషన్ చేస్తున్నారండి మీతో రిలేషన్ కంటిన్యూ అవ్వాలని, మీతో కలిసి జీవించాలి, మీ రిలేషన్షిప్లో ఉండాలని చెప్పి తను మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. మీ పైన చాలా ప్రేమ ఉందండి. లస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి తనలో. మీతో కలవాలి, మీ సహచర్యంగా ఉండాలి అని తను కోరుకుంటున్నారు. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి మీ పర్సను. తను అనుకున్నవి ఏమీ జరగలేదు. ఇప్పుడు మీరు తను నమ్ముతారో లేదో ఆ ఫీలింగ్స్తో తనకి చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఏం చేయాలనేది వారు తెలుసుకోలేకపోతున్నారు. మీరు తనని నమ్మగలరా తను చేసిన దానికి అని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు. కానీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి, మీతో హ్యాపీగా ఉండాలనేది గట్టిగా నమ్ముతున్నారు. నైట్ ఆఫ్ స్వార్డ్స్. ఎంత వీలైతే అంత ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి, మీతో హ్యాపీగా షేర్ చేసుకోవాలి, హ్యాపీ మూమెంట్స్ మీతో షేర్ చేసుకోవాలి, మీతో హ్యాపీగా ఉండాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి. యాక్షన్ తీసుకోవాలనేది చాలా ఫ్రీక్వెంట్గా యాక్షన్ తీసుకోవాలి. ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా యాక్షన్ తీసుకోవాలని చూస్తున్నారు. తను మీరు ఎలా ఉన్నారు ఏంటి స్పై చేస్తున్నారన్నమాట. మీ విషయాలు కనుక్కుంటూ ఉన్నారు. మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా లేదంటే దూరంగా ఉన్నా మీ గురించి వివరాలు అయితే తను సేకరిస్తూ ఉన్నారన్నమాట. ఏం చేస్తున్నారు మీరు, ఏం జరుగుతుంది, మీ మనసులో ఎవరున్నారు ఏంటి అని చెప్పి తన ఆలోచనలో మీ నుంచి మీ గురించి విషయాలు తెలుసుకుంటూ ఉన్నారన్నమాట తను.
తను ఏంటంటే మీరు తనకే సొంతం అని చెప్పి తను గట్టిగా నమ్ముతున్నారండి. తనకి ఒక అభద్రతా భావం ఉంది. ఏంటి, మీరు తను కాదని వేరే వ్యక్తిని ఏమన్నా చూజ్ చేసుకుంటారేమో అని చెప్పి తన భయం. ఎందుకంటే తను చేసిన పనులు అలా ఉన్నాయి. ఆ సమస్యలన్నిటికి కారణం తను కాబట్టి మీరు ఎక్కడ తనను విడిచిపెట్టి వేరే పర్సన్ని కన్సల్ట్ అవుతారేమో తను చేసిన సమస్యలకి అని చెప్పి తన భయం అన్నమాట. అందుకని మీరు తనకే సొంతం అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. చాలా ఆలోచనలు నడుస్తున్నాయండి, చాలా ఆలోచనలు నడుస్తున్నాయి. ఏ విధంగా చేద్దాం, ఏ విధంగా మీతో కన్సల్ట్ అయితే బాగుంటుంది. తను చేసిన గతాన్ని తలుచుకొని బాగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారన్నమాట. వీలైనంత వరకు ఆ గతాన్ని విడిచిపెట్టి మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. తిను ఏమైనా చేయగల పర్సన్ అండి. చాలా మంచి పేరున్న పర్సన్, సమాజంలో మంచి పేరు ఉంది, అందరితో హ్యాపీగా సరదాగా జాయ్ఫుల్గా ఉండే పర్సన్ అన్నమాట. అలాంటిది మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మీతో హ్యాపీ లైఫ్ కావాలి అని చెప్పి తను ఆలోచన చేస్తున్నారండి. మీతో హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవాలని చూస్తున్నారు. తన లైఫ్ మీతో సెట్ అవ్వాలని చెప్పి తను ఆలోచన చేస్తున్నారు. పెళ్లి కాని వారైతే పెళ్లి చేసుకునే ఆలోచన చేస్తున్నారు. పెళ్ళైన వారైతే మీతోనే, పెళ్ళయి దూరంగా ఉన్నవారైతే మీ దగ్గరికి వచ్చి మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలని ఆలోచిస్తున్నారు. త్వరలో సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయండి మీ లైఫ్లో. మీది గత జన్మ బంధం అండి. మీరు చిన్నప్పుడు మీ రిలేషన్లో బంధువైనా అవ్వచ్చు తను, మీ పర్సను, లేదంటే చుట్టుపక్కల వారైనా అవ్వచ్చు, లేదంటే క్లాస్మేట్స్ అవ్వచ్చు. అలాంటి రిలేషన్షిప్ అన్నమాట మీది. చాలా హ్యాపీగా ఉన్నారు గతంలో. ఒకరినొకరు అర్థం చేసుకొని హ్యాపీగా ఉన్నారు. అలాంటి పర్సన్ని దూరం చేసుకున్నాను ఇప్పుడు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారన్నమాట. ఎప్పుడైతే మీకు మోసం చేశారో ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తున్నాయి తనకి. ఇంత మంచి పర్సన్ని నేను ఇలా మిస్ చేసుకున్నాను, అలా మోసం చేసి ఉండాల్సింది కాదు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. ఆ మోసం, తను చేసిన మోసం తనకు గుర్తుకొచ్చి చాలా బాధపడుతున్నారు అన్నమాట. అలా చేసి ఉండాల్సింది కాదు, నేను పొరపాటు చేశాను అని చెప్పి ఫీల్ అవుతున్నారు. లవర్స్, మీది డివైన్ కలిపిన బంధం అండి. మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. మీరు ఈ పర్సన్ని ఎంత ఇష్టపడ్డారో, మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడ్డారు ఈ పర్సన్ని, కానీ మీరు స్పిరిచువల్గా గ్రో అయ్యారన్నమాట. బాగా స్పిరిచువల్గా ఉన్నారు. ఈ పర్సన్ ఏంటంటే మీ బాడీని చూస్తున్నారు. చూడండి, ఈ పర్సన్ ఏమో మీ బాడీని చూస్తున్నారు, మీరేమో ఏంజల్ని చూస్తున్నారు అన్నమాట. మీరు స్పిరిచువల్గా బాగా డివైన్తో బంధం పెట్టుకున్నారు మీరు. తను మీకు అట్రాక్ట్ అవుతున్నారు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే తను మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నారు, ఇప్పుడు ఆకర్షితుడు అవుతున్నారు అన్నమాట మిమ్మల్ని. తనలో ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి. తను చేసిన వారిని గుర్తు తెచ్చుకోవడం, తనలో ఏం మార్పులు తెచ్చుకోవాలి ఏంటి అవన్నీ మార్చుకోవడానికి చూస్తున్నారు. మార్పులు జరుగుతున్నాయి తన మనసులో. ద ఎంపరర్, ఈ పర్సన్ చాలా మొండివారండి. తను అనుకున్నదే జరగాలనే తత్వం అన్నమాట. తను తన గురించి
తను చెప్పిందే వినాలి, ఒక మొండిగా ప్రవర్తించే వ్యక్తి, తన మాటే నెగ్గాలి, ఏది చేసినా తను చెప్పిందే వినాలి, అలా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టున్నారు. కానీ చాలా పేరు ప్రతిష్టలు ఉన్న పర్సన్ అన్నమాట. తను అనుకున్నదే జరగాలనే టైపు మెంటాలిటీ ఎక్కువ ఉంది ఈ పర్సన్లో. ఇలా ఉన్నాయండి మీ పర్సన్ ఆలోచనలు. ఓవరాల్గా ఏంటంటే తను చేసిన మిస్టేక్స్ తనకు అర్థమవుతున్నాయి. ఇప్పుడు అలా చేసి ఉండాల్సింది కాదు, నేను పొరపాటు చేశానని ఇప్పుడు అనుకుంటున్నారు. మీకు ఏంజల్స్ ఏమి ఆన్సర్ ఇస్తారో చూద్దామండి. ఏంజల్స్ మీకు ఇచ్చే సమాధానం ఏంటి చూపించండి యూనివర్స్. మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటో, మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఇది చూపించండి యూనివర్స్. మీరేంటి అనేది ఇప్పుడు మీ పర్సన్కి బాగా అర్థమవుతుంది. దూరం అయ్యాక తను చేసిన మిస్టేక్స్ అన్నీ తనకు అర్థమవుతున్నాయి అన్నమాట. కానీ అర్థం చేసుకొని వెంటనే మీ దగ్గరకు వచ్చి పరిష్కారం చేసుకొని ఉంటే మంచిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. కానీ ఆలోచనలోనే ఉంటున్నారు. ఆలోచనలోనే ఉంటే ఏం జరుగుతుంది? పగటి కళ్ళలే కదా. తను నిర్ణయించుకున్నారు, మీరే కరెక్ట్ అనుకుంటున్నారు, మరి వచ్చి ఇది పరిస్థితి, ఇట్లా ఇక ముందు అలా ఉండను అని చెప్పుకొని మంచిగా హ్యాపీగా మీ ఫ్యామిలీతో రన్ అవ్వచ్చు. ఇదంతా కర్మబంధం అండి. ఆ కర్మ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆ టైంకి జరుగుతాయి అన్నమాట ఇవి. ఇట్స్ అప్ టు యూ, మీ మీదే ఆధారపడి ఉంటుంది. మీరే డెసిషన్ తీసుకోవాలని చెప్తున్నారండి. క్షమించడం నేర్చుకోండి. క్షమించగలిగితే మీరు తనతో హ్యాపీగా ఉండగలరు అని చెప్తున్నారు. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్, మీ మనసు ఏం చెప్తుందో దాన్ని వినండి, దాని ప్రకారం ఫాలో అవ్వండి అని చెప్తున్నారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ ఏంజల్స్ని అంటే అడగండి. మీ ఏంజల్స్ని అడిగితే వారు గైడెన్స్ ఇస్తారంట. ఇప్పుడు ఆ పర్సన్ ఎన్ని రోజులకు వస్తారు లేదా ఎన్ని నెలలకు వస్తారో చూద్దామండి. టైం కార్డ్స్ అన్నమాట ఇవి. ఎంత టైం పడుతుంది మీ పర్సన్ రావడానికి అనేది చూద్దాం. చూపించండి యూనివర్స్. మా వేవర్స్ యొక్క పర్సన్ ఎంత టైంలోపు రాగలరు? చాలా స్లో మోడ్లో ఉన్నారంటండి. స్లోగా జరుగుతుంది, మీరు పేషెంట్గా ఉండండి అని చెప్తున్నారు. తన మనసులో అయితే ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ అది ముందుకు రావడానికి చాలా స్లో మోడ్లో ఉన్నారు. మీరు పేషెంట్గా ఎదురు చూడండి అని చెప్తున్నారు, పేషెంట్గా ఉండండి అని చెప్తున్నారు. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.